మన జాతీయ స్థాయిలో ప్రధానంగా రాష్ట్రంలో కూడా గ్రామీణ ప్రాంతంలో ఏవైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నావని చెప్పారంటే అవి కేవలం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చెప్పక తప్పదని చెప్పండి. ఆనాడు 2014కి పూర్వం అప్పుడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదైతున్నదో గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి యొక్క వ్యవసాయ కూలీలు వారి కేవలం ఏదైతుందో వ్యవసాయ పరిదినాలలో మాత్రమే ఉపాధి లభిస్తుంది. వ్యవసాయ పరిదినాలు లేని సమయం లోపల ఏదైతున్నదో వారి ఉపాధికి వారికి ఇబ్బంది కలుగుతుందనే ఒక భావనతోని ఇవాళ గ్రామ స్థాయిలో నిరుపేద వర్గాలనే కాదు ఎవరైనా కానీ చెప్పంటున్నాను, ఒకసారి మనం గ్రామ పంచాయతీలో పేరు నమోదు చేసుకుంటే వారికి జాబ్ కార్డు జారీ చేయబడి వాళ్ళ ఒక వారంలోపు ఏదైతే వాళ్ళు చూపేట ఒక బాధ్యత ప్రభుత్వంపై ఉండే విధంగా ఈ చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఇవాళ ఈ ఎన్ఆర్ఈఎస్ కార్యక్రమం ఒకవైపు ఏదైతుందో కూలీలకు చూపడంతో పాటుగా వారిపై పర్యవేక్షణకు ఈ ఫీల్డ్ అసిస్టెంట్ స్థానికంగా వారిపై మానిటరింగ్ పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి కూడా వివిధ కారణాలతో ఎక్కడైతే ఫీల్డ్ అసిస్టెంట్స్ పోస్టులు ఖాళీ ఏర్పడడం జరిగిందో వాటిని భర్తీ చేసుకునే అవకాశం ఉండే. ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్స్కు చెల్లించబడేటువంటి ఒక వేత భత్యాలు ఏదైతున్నదో మన కేంద్ర ప్రభుత్వం పొందేటట్టు ఒక అవకాశం ఉన్నది. కానీ ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు భర్తీ చేయకుండా కేవలం సీనియర్ లేబర్ ఎవరైతే విద్యలో అధిక ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళు మేట్గా గుర్తించి ఆ మేట్ ద్వారానే ఫీల్డ్ అసిస్టెంట్ యొక్క సేవలను పొందడం జరుగుతుంది. దీంతో ఏదైతుందో మనం ఆశించిన మేరకు పనుల పర్యవేక్షణ చేపట్టడం జరగలేదు. అలా వాస్తవంగా వల్ల రాష్ట్రంలో గత ప్రభుత్వం అమలు తలపెట్టినటువంటి ఒక ఏ కార్యక్రమం ఇవన్నీ మీకు హరితహారంకి వెళ్ళి చెప్పంటున్నాం. హరితహారంలో గుద్దలు తీయడమే కానీ, మొక్కలు నాటడమే కానీ, వాటరింగ్ నీరు పోయటమే కానీ, డంపింగ్ యార్డే కానీ, వైకుంఠ ధామాలే కానీ, మీరు క్రీడా మైదానాలే కానీ, ఇలా గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలే కానీ, ఇలా పాఠశాలకు సంబంధించినటువంటి నిర్మాణాలకు సంబంధించే కానీ, ఇలా గ్రామ స్థాయిలో అమలు చేయబడ్డటువంటి ఏ కార్యక్రమం అయినా కానీ ఎన్ఆర్ఈఎస్ లింకేజ్ లేకుండా ఏ కార్యక్రమం అమలు చేయబడ్డ జరగలేదమ్మా. అంటే ఇవాళ నిజంగా ఎన్ఆర్ఈఎస్ అనేది ఇంత గొప్ప కార్యక్రమం కాదని చెప్పంటే ఎవరు కూడా ఊహించరు. ఒకటేది ఇస్తుందో ఉద్యోగ భద్రత, ఇలా చదువుకున్నోనికి ఉద్యోగ అవకాశం ఉందో లేదో తెలియదు, కానీ గ్రామీణ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక విద్యావంతులు కూడా ఇందులో పేరు నమోదు చేసుకుంటుండ్రు. వారికి ఇవాళ ఏదైతుందో వారి విద్యకు అనుగుణంగా ఉపాధి పొందడంలో జరుగుతున్నటువంటి ఒక ఇబ్బందుల దృష్ట్యా తాత్కాలికంగానైనా ఉపాధి పొందడానికి కొరకు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పని ఎన్ఆర్ఈఎస్ కూడా పేరు నమోదు చేసుకొని ఉపాధి పొందడం జరుగుతుందని చెప్పంటున్నారు.